ఉన్మత్త ప్రియుండు, దిగంబరుండు. బట్ట కట్టుకోడు. దానికి రెండు అర్థాలు. అసలు నిజానికి ఈ పద్యం ఒకటి నెలలు చెప్పచ్చు. అంటే అలా ఏం నేను చెప్పను, కంగారు పడకండి. దిగంబరుండు, దిగంబరుండు అంటే అంతటా వ్యాపించేశాడు కాబట్టి దిక్కులను వస్త్రముగా కట్టుకున్నవాడు కాదు. కాదు, మీరు ఒక్కటి ఆలోచించండి. నేను కొంచెం ఇలా చెప్పానని నన్ను అన్యథా భావించకండి. ఒక స్త్రీ కొన్ని కోట్ల రూపాయలు విలువైన బంగారు ఆభరణాలు ధరించింది, కానీ బట్ట కట్టుకోకుండా బయటికి వచ్చింది. ఏమంటారు? చి, మాన మర్యాదలు లేవురా, వస్త్రం ధరించకుండా బయటికి వచ్చింది అంటారు. ఒక స్త్రీ పసుపు తాడు మెళ్ళో వేసుకుని నల్లపూసలు వేసుకుని 30 రూపాయల చీర కట్టుకుని బయటికి వచ్చింది, మానవతి రావిడ అంటారు. ఇందుచేత అంటే ఈ శరీరము వేరొకరిని గౌరవించవలసి, ఈ శరీరము వేరొకరిని ఆకర్షిస్తోంది అన్న భావన ఉన్నంత కాలము దీనికి వస్త్రం అవసరము. బాహ్యమునందు, ఆంతరమునందు దీనికి భక్తి అన్న వస్త్రం అవసరము. ఇప్పుడు శంకరుడు బట్ట కట్టుకోవడానికి ఆయన మీద ఎవరున్నాడని ఆయన కొలుస్తాడు? ఉన్నది ఆయన ఒక్కడే, పరబ్రహ్మం. మీరు అందుకే అదేమిటండి నిన్నవరకు నారాయణుడు అన్నారు కదా అనుకోకండి. నారాయణ శివ రెండు ఒకటే తత్వం. అందుకని ఇప్పుడు ఆయన ఎవరిని కొలవాలి? ఇంకా ఆయనకి భక్తి ఏంటి? అందుకని ఆయనకి భక్తి వస్త్రం కట్టుకోడు. తాను పొందవలసిన వేరొకడు లేడు కాబట్టి ఇది దిగంబరుడు అంటే. కాబట్టి దిగంబరుండు, భూతప్రేత పరివృతుండు, ఎప్పుడు భూతాల్ని ప్రేతాల్ని వెంట పెట్టుకు తిరుగుతుంటాడు. మీరు ఒకటి బాగా ఆలోచించండి. సాధారణంగా శివుణ్ణి నింద చేసేవాళ్ళు ఈ మాట అంటుంటారు, పిశాచాల్ని వాటిని పెట్టుకు తిరుగుతుంటాడు. నేను ఒక మాట అంటాను. ఒక మాస్టర్ ఒక ఆయన ఉన్నాడు, చాలా గొప్పగా పాఠం చెప్తాడు. ఆ పాఠం చెప్పే మాస్టారు 95 మార్కులు 96 మార్కులు తెచ్చుకునే పిల్లల్ని మాత్రమే అభిమానిస్తాడు. 35 మార్కులు వచ్చే పిల్లవాడి వంక ఇలా కన్నెత్తి కూడా చూడడం, వాళ్ళ హోంవర్క్ పుస్తకం చూడడం, వాడికి ఇంకొక మాట పాఠం చెప్పడం. వాడు లేచి ఏదైనా డౌట్ అడిగితే చీనోర్మై నీకు వచ్చే మార్కులు ఎన్ని కూర్చో అన్నాడు అనుకోండి. అంటే ఆ 35 మార్కులు వచ్చేటటువంటి వాడికి ఈయన ఎప్పటికైనా టీచర్ కాగలడా? ఎప్పటికీ కాలేడు. ఆయన 95 96 మార్కులు వచ్చే ఒకరిద్దరికే ఆయన టీచర్ అంతే. మరి కింద పడిపోయిన వాడికి కూడా ఒక అధ్యాపకుడు ఉండాలి కదా, ఆశ్రయించడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా. భక్తులైన వారు మాత్రమే ఆశ్రయిస్తే ప్రపంచంలో భూతాలు ప్రేతాలు అవి కూడా జీవులే, అవి కూడా సృష్టిలో ఉన్నవే. మరి అవి ఎవరిని ఆశ్రయించి మళ్ళీ మంగళత్వాన్ని పొందుతాయి? అంటే అరమరికలు లేకుండా. అందుకే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అని పేరు. తండ్రికి ఓ 3 కొడుకులు పుట్టారనుకోండి. పెద్ద కొడుకు ఐఏఎస్ అయ్యాడు, ఒక పెద్ద పోస్ట్లో ఉండి చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయ్యాడు. రెండో ఆయన ఐపీఎస్ అయ్యాడు, ఆయనేమో ఏదో కర్ణాటక స్టేట్లో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అయ్యాడు. మూడో ఆయనకి అక్షరం ముక్క రాలేదు, ఒక 6-7 కొట్లకెళ్ళి 6-7 కొట్లల్లోనూ పద్దులు రాసుకుని జీవితం గడుపుతున్నాడు. మీరు ఆలోచించండి. తండ్రి ఆ ఐఏఎస్ని ఐపీఎస్ని తన షష్ఠి పూర్తికి పిలిచి, మూడో వాడిని నువ్వు మాత్రం పొరపాటున కూడా రాకురే, నీకు చదువు రాలేదు, నువ్వేమో 4 కొట్లల్లో పద్దులు రాసుకుంటున్నావు అని అంటాడా? అనడు. ముందెవరిని పిలుస్తాడో తెలుసా అండి? ఈ కొడుకు దగ్గరికి వెళ్ళి, రే అన్నయ్య ఇద్దరు పట్టుబట్టలు అట్టుకొస్తారు, నువ్వు లేనిపోని మెహర్బానీలకు పోయి నాన్నగారికి అమ్మకి పెడదామని నువ్వు కూడా ఎగరలేని ఎత్తుకి ఎగిరి నాకు దానికి 5 వేలు పెట్టి పట్టుబట్టలు పట్టుకురాకు, ఎవరికి తెలియక్కర్లేదు, నీ మొహం కామ్గా ఈ 10,000 రూపాయలు నీ దగ్గర ఉంచుకుని బట్టలు కొని అందరిలో పట్టుకొచ్చి పెట్టండి. ఎందుకంటారండి ఆ మాట? తండ్రి కనుక. అడుగున ఉండిపోయిన వాడి మీదే అభిమానం చూపిస్తాడు. ఒరే నువ్వు ఉంచరా అంటాడు. ఆ మనవాణ్ణి దగ్గర పెట్టుకు చదివిస్తాడు. నీకు ఎలాగో రాలేదో పోనీ వాడిని ఉంచరా, వాడిని నా దగ్గర పెట్టి చదివిస్తాను, వాడైనా వృద్ధిలోకి వస్తే కాస్త నీ కుటుంబం సంస్కరింపబడుతుంది అంటాడు. ఎవడు వెనకబడిపోయాడో వాడి గురించి తాపత్రయపడతాడు తండ్రి. భూతప్రేత పరివృతుండు, ఇది జగత పితరౌ వందే. భూతప్రేతాలకి కూడా తన ఆశ్రయమై ఉంటాడు. ఎంతటి విశాల హృదయుడు నా స్వామి. అందుకని భూతప్రేత పరివృతుండు. ఇప్పుడు స్తోత్రమైందా నిందైందా ఆయనకది? ఉగ్ర పరేత భూ నికేతనుండు, శ్మశానాల్లో తిరుగుతుంటాడా ఆయన అన్నారు. నేను కొన్ని విధులు పెట్టేస్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు నేను అన్ని మాటికి వ్యాఖ్యానం చేస్తూ కూర్చుంటే ఎప్పటికవుతుంది భాగవతం. అందుకని ఉగ్ర పరేత భూనికేతనుండు, శ్మశానంలో ఉంటాడు. ఇదొక మాట. రుద్రుడు శ్మశానవాసి, శివుడు శ్మశానవాసి, కాబట్టి పూజ చేయకెళ్ళలేదు. ఆల్ రైట్, నేను ఒక మాట అంటాను, మీరు ఆలోచించండి. శ్మశానము దేని వల్ల అపవిత్రము? శవాలు పెడతాయి కాబట్టి అమంగళము.
ఒకవేళ శవాలు వెళ్ళినది అమంగళమైతే, శవమున్న ప్రదేశము అమంగళమన్నది యథార్థమైతే, ఈ భూమండలమంతా శ్మశానమే. నేను ఇలా అంటాను. శ్మశానంలో చచ్చిపోయాడా, ముందు ఇంట్లో చచ్చిపోయాడా? ఇంట్లో చచ్చిపోయి శ్మశానానికి వెళ్తున్నాడు. హాస్పిటల్లో చచ్చిపోయి శ్మశానానికి వెళ్తున్నాడు. చావన్నది వచ్చింది శ్మశానంలో కాదు, ఇక్కడ వచ్చింది. పిండాండము బ్రహ్మాండములో కలిసిపోతున్న పవిత్ర ప్రదేశం శ్మశానం. మరణం వచ్చింది ఇక్కడ వచ్చింది, నీ ఇంట్లో వచ్చింది, హాస్పిటల్లో వచ్చింది, కారులో వచ్చింది, బస్సులో వచ్చింది, రైల్లో వచ్చింది. శ్మశానంలో మృత్యు ఎవరికీ రాలేదు. శ్మశానవాసి అంటే అర్థం ఏమిటంటే, చచ్చిపోయిన తర్వాత అందరూ వదిలేస్తారు. నావాడన్నవాడు ఒక్కడు రాడు. జీవుడు కాయము వీడి జీవుడతి కంపిత చిత్తత నెగుచుండవో నాయనయంచు ఎచ్చు నిజ నందన నందినులైన కాని కందోజిని భస్మముల్ తొలుక దుఃఖ మహాంబుది సొచ్చు పత్నియున్ కాయము వీడి రారు కథ చేసిన పుణ్యము కర్మము తప్ప శంకర. ఎంత గొప్ప మాట అండి నిజంగా. నా భార్య అంటాడు. దుఃఖ మహాంబుది సొచ్చు పత్నియున్. ఆయన ఆఖరి ఊపిరి అయిపోతుంటే, ఎగ ఊపిరి వచ్చేస్తుంటే గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ నిలబడిపోతుందంటే ఆవిడ. ఏం చేయగలదు అంతకన్నా? కొడుకు ఎక్కడి వరకు వస్తాడు? శ్మశానం వరకు వచ్చి అంచేష్టి చేసేస్తాడు. వాడు తిరిగి వెళ్ళిపోతాడు. 11వ రోజున బట్టలు పెట్టుకొచ్చి బావమరిది పెట్టేస్తాడు. అప్పుడు ఇంకా తోడొచ్చేవాడు ఎవడన్నా ఉంటే, నీకేం భయం లేదు నాన్న, ఇంత పుణ్యం చేశావే, జీవితంలో ఒక్కసారి శివా అన్నావు, అలా అన్నందుకు ఇది విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు నీకు తోడుగా నేనున్నాను అని చెప్పడానికి నేనున్నానని అక్కడ తానున్నాడు. రోజు మీరున్న ఊళ్ళో కనపడ్డ వాళ్ళు మీకు గొప్ప కాదండి. మీరు ఒక రైల్వే స్టేషన్లో భయంకరమైనటువంటి ప్రమాదం జరిగి ఏమీ తెలియని చోట మీరు రైళ్లు దిగిపోయి ఒంటి నిండా దెబ్బలతో పడిపోయి ఉన్నటువంటి స్థితిలో, మీ భార్య లేదు, బిడ్డలు లేరు, సెల్ ఫోన్ ఎక్కడో పడిపోయింది, ఎక్కడ చూసినా ఆర్తనాదాలు, ఏడుపులు తప్ప ఇంకొకటి లేని స్థితిలో, అప్పుడు గబాలన ఏమండి మీరా అని ఎవరో వచ్చి పలకరించి, మీరు నాకు బాగా తెలుసండి, బెంగ పెట్టుకోకండి, నా దగ్గర రొట్టె ఉంది, నాకు దెబ్బలు తగలలేదు అని మీకు దెబ్బలు తుడిచి కట్టుకట్టి మీకు రొట్టె పెట్టిన వాడు మీకు ఎంత ఆత్మబంధువుగా కనపడతాడు. ఎవ్వరూ రాక అందరూ వదిలేసిన చోట నా స్వామి అండగా ఉండి చెయ్యి పట్టుకుంటున్నాడు. ఇది బంధుత్వమా, రక్షకత్వమా, ద్రోహబుద్ధ? ఆయనకి అమంగళత్వం అంటగడతావా? ఎంత సాహసం నీకు! అలాగైతే మంగళత్వము అమంగళత్వము ప్రపంచం అంతా ఉంది. ప్రపంచంలో జీవులు చచ్చిపోని ప్రదేశం ఒకటి నాకు చూపించండి. అప్పుడు దేశమంతా శ్మశానమే. కాబట్టి మొత్తం భూమండలం అంతా అమంగళం అయి ఉండాలి. లేదా అది అమంగళం కాకపోతే ఇదంతా అమంగళం కాకుండా ఉండాలి. ఏదో ఒక మాట ఉంటుంది అంతే తప్ప, అది అమంగళం ఇది సుమంగళం అని నువ్వు అనకు. ఇది ఎలా మంగళం అవుతుంది? అంతా అమంగళమే అలాంటప్పుడు. ఎందుకంటే అన్ని చోట్ల చచ్చిపోతున్నారు కాబట్టి ఇప్పుడు ఏమైంది? ఉగ్ర పరేత భూనికేతనుండు. ఆయనంత ఔదార్యం ఉన్నవాడు, ఆయనంత రక్షకుడు ఎక్కడున్నాడు? ఇది తండ్రితనం అంటే. తండ్రి ఎప్పుడొస్తాడండి? ఎవ్వరూ రానటువంటి స్థితిలో కష్టంలో పడిపోయి ఉంటే వచ్చేవాడు ఎవరో తెలుసా అండి? తండ్రి ఒక్కడే. మీరు ఎప్పుడైనా పేపర్లో చదవండి, 100 హత్యలో ఎక్కడో చేసి మోస్ట్ వాంటెడ్ లిస్ట్లో ఉండి ఆఖరికి ఆ వ్యక్తి దొరికి జైలుకు పట్టుకెళ్ళిపోతుంటే అందరూ వీడు దొంగ 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 అంటుంటే, అప్పుడు కూడా వాళ్ళు కన్న కొడుకుతనాన్ని చూసి ఏడిచేటటువంటిది, ఉరి తీసేస్తే ఆ శవం కోసం ఆ జైలు బయటకు వచ్చి కూర్చుని ఏడిచేది తల్లిదండ్రులే. నా స్వామి రుద్రభూమిలో ఉంటాడంటే అది కారణం. అయ్యయ్యో ఇంత శరీరం ఇచ్చాను రా, ఏమీ చేయలేకపోయాడు, పోన్లే నేనున్నాను నాన్న, బెంగెట్టుకోకోసారి కనపడదామని అక్కడ ఉంటాడు ఆయన. ఎంత మంగళప్రదుడండి ఆయన. ఉగ్ర పరేత భూనికేతనుండు వితత స్రస్త కేశుండు. జుట్టు విరబోసుకుని ఉంటాడని తిట్టాడు, కానీ అందులో ఒక గొప్ప శబ్దం ఉంది. కపర్దీ అని ఆయనకి పేరు. ఆయన పెద్ద జటాజూటంతో ఉంటాడు కాబట్టే గంగని పెట్టాడు. లేకపోతే గంగ ఎక్కడి నుంచి వస్తుంది? సగరపుత్రులు ఎలా తరిస్తారు? అటువంటి వాడు, ఆ వ్యోమకేశుడైనటువంటి వాడు ఎవరున్నాడో మీకు ఒక మాట చెప్పనండి. తీర్థయాత్ర చేసేటప్పుడు తీర్థయాత్ర ఫలితములు మీకు రావు. ఎందుకో చెప్పనా? మీరు ఒక నదీ స్నానానికి ఎడతారు, నేను స్నానం చేశాను అనుకుంటారు, మీకు ఆ ఫలితం ఇవ్వరు. ఎందుకు ఇవ్వరంటే, నదీ స్నానం చేసేటప్పుడు నియమం ఉంది. ఒక మంత్రం చెప్తూ గట్టునున్న ఇసుక తీసి నదిలోకి విసిరి స్నానం చేయాలి. మనందరం కాకి స్నానం చేస్తాం, సంకల్పం లేని స్నానం చేస్తాం. కాబట్టి ఇలా మీరు స్నానం చేసి ఒడ్డుకు రాగానే ఫలితం అన్న అక్కడ ఒక కుర్చీ తిరుగుతుంటుంది. బ్రహ్మగారు సృష్టించిన కుర్చ కళ్ళకి కనపడదు, అది తింటుంది, ఆ పుణ్యాన్ని తిని బతుకుతూ ఉంటుంది. దానికి అదే పని, నదిలో ఒడ్లని తిరుగుతూ ఉంటుంది, అది పుణ్యం రాకుండా.
పుణ్యం రాకుండా మీ పుణ్యాన్ని తినేసేటటువంటి కృత్య మీరు నదులలో స్నానం చేసినప్పుడు మీకు ఆ శ్లోకాలు తెలియవు, మీకు ఆ మంత్రాలు తెలియవు. తెలియకపోయినా మీరు ఒక క్షేత్రాన్ని దర్శనం చేసి విడిచిపెట్టేసే ముందు కపర్ది అన్నారనుకోండి, శంకరుడి జటాజూటం తలుచుకుని నమస్కారం చేస్తే మీరు వెళ్ళినటువంటి ఆ క్షేత్ర ఫలితమును కృత్యం ముట్టుకోలేదు, మీ పుణ్యం మీకే ఉంచుతాడు. ఇప్పుడు ఇది పవిత్రమా అపవిత్రమా? ఆయన జుట్టు ఇంతటి పవిత్రత కలిగినటువంటి జటాజూటం కాబట్టి వితతస్రస్తకేశుండు అని ఇన్ని మాటలని ఆ కర్ణం ఒక మాట అన్నాడు, అశివుడు. అసలు శివుడు ఏమిట్రైన అశివుడు అన్నాడు. మంగళప్రదుడు కానివాడిలా పైకి కనపడతాడు, కానీ ఆయన చేసేవన్నీ మంగళాలే. పైకి అమంగళంగా కనపడతాడు, కానీ అన్ని మంగళప్రదమైన పనులే చేస్తాడు. అశివుడైన ఇతనికి శివుడను ప్రమాదమెట్లు కలిగే అని ఇన్ని మాటలంటే నిజంగా మంగళం చేసేవాడే కాబట్టే అంత మహాజ్ఞాని. కాబట్టి ఇన్ని అన్న తర్వాత తిరగబడిపోయాడు అనుకోండి శివుడు కూడా. అప్పుడు ఇంకా మీకు శివుడిని పట్ల నింద స్తోత్రం ఎలా అవుతుంది? అందుకే ఆయన ఏమీ అనలేదు, అలా నవ్వుతూ కూర్చున్నాడు అంతే. దూషణ భూషణ రెండూ ఒక్కలాగే ఉంటాయి వాళ్ళకి. అలా ఉండగలగడం చాలా గొప్ప విషయం అండి. దీనుల ఎడల దీనులు ఒక ఎక్స్ట్రీమ్, తనను ద్వేషించి మాట్లాడేటటువంటి వారి పట్ల, ఇద్దరి పట్ల, పూజనీయత పట్ల, దీనుల పట్ల ఏకకాలమునందు సమానంగా ఉండగలిగినటువంటి లక్షణము కేవలము బ్రహ్మమునకు ఉంటుంది, బ్రహ్మమును అనుభవించిన వాడికి ఉంటుంది. ఇదో చిత్రమైనటువంటి విషయం. ఎందుకంటే ఎప్పుడో రమణాశ్రమంలో రమణులకు ఏదో ఉత్సవం చేసినప్పుడు ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చి ముందు భోజనం చేస్తారని అనౌన్స్ చేశాడు ఆశ్రమం సెక్రటరీ గారు. అదేంటి బైరాగులు వాళ్ళు బయట కూర్చున్నారు భోజనానికి, బైరాగులకి తర్వాత పెడతారు, ముందు పెద్దవాళ్ళందరూ భోజనం చేస్తారన్నారు. హైకోర్టు జడ్జీలకి పెద్ద పెద్ద వాళ్ళకి పంక్తి వేశారు. వాళ్ళతో పాటు మొదటి వరుసలో రమణ మహర్షిని కూర్చోబెట్టాలని రమణు లేరని వెతుకుతున్నారు. వెతుకుతుంటే గేటు బయట బైరాగుల్లో ఈయన వెళ్ళి కూర్చునున్నారు. కూర్చునుంటే సెక్రటరీ గారికి ఎవరో చెప్పారు అక్కడ కూర్చున్నారండి ఆయనని. పరిగెత్తుకుంటూ వెళ్ళి దేవుడు భగవాన్ ఇక్కడ కూర్చున్నారన్నారు. బైరాగులకు తర్వాత అన్నారు కదా, అందుకని నేను ఇక్కడ కూర్చున్నానన్నారు. ఎంత ఆశ్చర్యం చూడండి. రేపు వస్తారే తత్వవిధానంద సరస్వతి మహారాజ్, ఆయన్ని నేను అపర సుఖ బ్రహ్మ అని ఎందుకన్నానో తెలుసా అండి? అనవసరంగా నేను ఎవరిని పొగడను. తెగడకుండా ఉండేటటువంటి అదృష్టం నా నోటికి ఈశ్వరుడిచ్చి నన్ను ధన్యుణ్ణి చెయ్యాలి. ఎందుకన్నానంటే, మీరు తత్వవిధానంద సరస్వతి మహారాజుని భిక్షకి పిలిచి, అయ్యా నాకేం లేదండి సైకిల్ మీద వచ్చానంటే, అయ్యా దానికే ఉందండి రండి సైకిల్ ఎక్కేద్దాం, సైకిల్ ఎక్కి వచ్చేస్తారు. వచ్చేసి మీ ఇంటికి వచ్చి మీరు ఏ కు అన్న మాట కూడా రానివ్వరు. అసలు ఆయనకి కులము అన్న మాటే లేదు. ఎవరవనివ్వండి, ఆయన భిక్ష పెట్టినప్పుడు ఈశ్వరుడు పెట్టాడు అంతే. అందరితో కలిసి అందరూ చూస్తుండగానే భిక్ష స్వీకరిస్తారు. నిన్నటి రోజున మీరు చూశారు కదమ్మా మా ఇంట్లో. తప్పించి ఆయనకి చాటు మాటు గోప్యం అలాంటివి ఏమి ఉండవు. అందరితో పాటు తింటారు. బ్రహ్మం ఏం తింటుందో నేను అది తింటున్నాను, ఈశ్వరుడు తింటున్నాడు అంతే, నేను తింటలేదు. అంత ఈశ్వర భావనతో ఉంటారు. ఒకరిని పిలవలసి వస్తే అసలు సాధారణంగా పేర్లు కూడా ఉపయోగం, మహాత్మా అని పిలుస్తూ ఉంటారు. ఇది బ్రహ్మమునందు రమించడం. నేనైతే యథార్థంగా ఏమనుకున్నానో తెలుసా అండి? తత్వవిధానంద సరస్వతి కాకినాడ 4 రోజులు ఇంత అమెరికా పర్యటన చేసి రావడం అన్నది కేవలం ఒక మిష. అసలు తత్వవిధానంద సరస్వతి మహారాజ్ ఈ ఊరు రావడం వెనకాతల కృష్ణ భగవానుని యొక్క కటాక్షం ఉంది అని అనుకుంటున్నాను.